హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ 365 డేస్లో ఈరోజు అయితే డే 17. ఇక మార్నింగ్ అయితే లేచేసిన. మార్నింగ్ లేచేసి రెగ్యులర్గా ఊబర్కి అయితే వెళ్ళిపోయాం. చలో బంజారాల్స్లో చిన్న యాక్సిడెంట్ అయితే అయింది. కింద మొత్తం ఆయిల్ అయితే పోసారు. ఆ ఆయిల్ మీద మొత్తం జారుకుంటూ అయితే వేరు, ఇక మొత్తం రాసుకుంటా వేరు. చిన్న చిన్న దెబ్బలు అయితే తాకినాయి వీళ్ళకి. ఇక పొయ్యి అయితే బండి అయితే లేవట్టినుండే. నేను ఇంటికి వచ్చే వరకు 12:30 అయితే అవుతుంది. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసుకొని కొంచెంసేపు అయితే పడుకొని ఉండే, ఎందుకంటే మార్నింగ్ లేచినాం కాబట్టి. డాక్టర్ అంబేద్కర్ సార్ ఈరోజు అయితే 135 ఇయర్స్ బర్త్డే అని కింద చిన్న టెంట్ వేసి అన్నదానం అయితే చేసారు. కానీ మనం అయితే తినలేము, మనం ఇంట్లో తిన్నాం కాబట్టి. నాకు ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ రైడ్ పంచగుట్ట నుంచి అత్తాపూర్కి అయితే పడ్డది. ఒక బ్రో అయితే ఎక్కిండు. ఆ బ్రో లవ్ స్టోరీ అయితే నాకైతే చెప్తుండు. అయితే ఆయన హిందూ ఉండి వాళ్ళ మమ్మీ డాడీ అందరి హిందువే. అయితే ఆయన హిందూ ఉండి ఒక ముస్లిం అమ్మాయిని లవ్ చేసి ఉండే. ముస్లిం అమ్మాయిని లవ్ చేసి 8 years అయితే రిలేషన్లో ఉండే. 8 years మస్తు మెమరీస్ అయితే ఉన్నాయంట వాళ్ళకి. లాస్ట్కి వచ్చే వరకు ఏం చేసిందంట, ఆ పిల్ల ఇంకొన్న మంచోని పైసలు పట్టుకుందంట, పెళ్లి చేసుకుందంట. 4 months అవుతుందంట రీసెంట్గా. ఇట్లా చేసిండు. ఆయన హిందూ అయి ఉండి ముస్లింలో కన్వర్ట్ చేయించి నమాజ్ పంపిస్తుందంట, అన్ని చేపిస్తుందంట. కానీ అన్ని చేసిందంట. బ్రో అయితే మస్తు ఏడ్చుకుంటా మస్తు బాధపడుకుంటూ చెప్తుండు. గిట్లుంటే చూడు, పైసలతోనే దునియా నడిచేదని నేను ఎప్పుడే అయిపోయిన అందరికి. ఫిలింనగర్ గలీలకు అయితే వేనుండే. గలీలో మొత్తం ఇట్లాంటి ఇల్లులే ఉన్నాయి. ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలని ఏమనుకుంటా చెప్పు, డ్రీమ్ మన కట్టిన చూడర్రి. మనం ఎప్పుడు కడతామో ఏమో మన లైఫ్లో. చిన్న మా బడి కనుకైతే బ్రేక్ చేసిన, ఒక ఆఫీసెస్ దగ్గర అని కొంచెం నోట్లు అయితే వేసిన. ఇంటికి అయితే వచ్చేస్తున్నాయి. అన్ని డ్రైర్లు అయితే అయిపోయినాయి. 11:30 అయితే అయిపోతుంది. ఇంటికి వచ్చేసి పైకి ఎక్కేసి తినేసి పడుకొని ఉండే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోరు, షేర్ చేసుకోరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. మన ఇన్స్టాగ్రామ్లో కొన్ని అయితే ఫాలో అయితే కొట్టేసుకోరు. బై బై.